హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సచ్ కైండ్ ఆఫ్ కౌన్సిలింగ్స్ మ్యామ్. ఇప్పుడు పిల్లలు వస్తూ ఉంటారు, మేడం మాట వినట్లేదండి బాబు, ఏం చేయాలని మిమ్మల్ని సలహాలు అడుగుతూ ఉంటారు. అలా టిపికల్ గా ఏదైనా పిల్లల్ని క్యారెక్టర్స్ చూసారా ఈ మధ్యలో, ఈ జనరేషన్ కిడ్స్ ను? టిపికల్ కైండ్ ఆఫ్ రకాలు చూస్తూ ఉంటాం. సో యాక్చువల్ గా అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ జనరేషన్ లో పిల్లలు నుంచి నేర్చుకోవాల్సి వస్తుంది అని యు సెడ్ యువర్ ఓపెనింగ్ స్టేట్మెంట్ వాజ్ దట్, విచ్ ఇస్ ట్రూ. ఎందుకని అంటే దట్స్ నాట్ రాంగ్. పిల్లల్ని కూడా రెస్పెక్ట్ చేయాలి. ఎందుకు రెస్పెక్ట్ చేయాలి అని అంటే, కాస్త పెద్ద అవుతున్న కొద్దీ ఓవర్వెల్మింగ్ వెల్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో చాలా విషయాల్లో నేను సమ్ అదర్ టాక్ లో కూడా చెప్పాను, మీ పిల్లలకి మీకంటే ఎక్కువ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, కానీ వాళ్ళకి లేనిది మీకు మాత్రమే కొద్ది గొప్ప ఉన్నది ఏంటంటే ఇన్ఫర్మేషన్ ని ఎలా వాడుకోవాలి అనే విజ్డమ్. కరెక్ట్. సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అక్నాలెడ్జ్ చేయండి, అట్ ది సేమ్ టైం ఓవర్వెల్మ్ అవ్వక్కర్లేదు. అమ్మో వీడికి ఎంత తెలుసు, వీడికి నేనేం చెప్పాలి. నో, ఆ ఇన్ఫర్మేషన్ ఎలా వాడుకోవాలో చెప్పచ్చు, ఎంతవరకు ఫిల్టర్ చేయాలో చెప్పచ్చు, సోర్స్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు, నేర్చుకోవాల్సింది ఏంటో కూడా మీరు చెప్పచ్చు. ఈ గైడెన్స్ పేరెంట్స్ ఇవ్వచ్చు ఆల్వేస్. సో ఇది ఎలా చెయ్యాలి అనేది పేరెంటింగ్. ఓకే, సో ఈ జనరేషన్ పిల్లలకి మ్యామ్, మన టైంలో లైక్ 80s or 90 కిడ్స్ తీసుకుంటే ఒక 1 hour టైం పీటీ పీరియడ్స్ బయటకు వెళ్ళి హ్యాపీగా ఆడుకుంటాం. బట్ ఇప్పుడున్న పిల్లలకి ఓన్లీ ఫ్రమ్ 6 to 6 అనుకోవచ్చు, మార్నింగ్ 6 to 6 అలా చదువుల మీద కాన్సన్ట్రేషన్ చేసి హెల్త్ని పాడు చేసుకునే పిల్లలు కూడా ఉన్నారు. సో ఫ్యూచర్లో వాట్ దే వాస్ అంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ తో వాళ్ళు, ఫ్యూచర్ కాదు ఆల్రెడీ స్టార్ట్ అయింది మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్. దెర్ ఈస్ అ బిగ్ మెంటల్ హెల్త్ ఎపిడమిక్ విచ్ ఇస్ ఎన్గల్ఫ్ ద వరల్డ్. సో ఈస్ దిస్, నాకు ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ఇక్కడ పేరెంటింగ్ తప్ప, ఇక్కడ ఈ కాలేజెస్ వాళ్ళ మీద పుషప్ చేసి ఎక్కువ రుద్ది వీళ్ళని కూర్చోవడం తప్ప ఎక్కడ ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది? ఏం చేయమంటారు పేరెంట్స్ వైపు నుంచి? కానీ ఇట్లా మీరు చెప్పే ఏంటి? ఐఎమ్ హ్యాపీ యూ ఆస్క్డ్. సో ఏంటంటే చాలా వరకు మన పిల్లలు ఒక పర్టికులర్ విషయాన్ని ఎలా పర్సీవ్ చేస్తారు అనేది రెండిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి జెనెటిక్ గా వాళ్ళు ఎట్లాంటి పీపుల్, మన నుంచి వస్తాయి ట్రైట్స్ కొన్ని, వన్ ఆఫ్ ద పేరెంట్. రెండోది వాళ్ళ చుట్టూ ఎన్వైరన్మెంట్ కాన్స్టెంట్ గా ఏం చెప్తుంది అనేది ఇన్ఫ్లుయెన్స్. రెండు ఆల్మోస్ట్ ఈక్వల్ పార్ట్ ప్లే చేస్తాయి. జెనెటిక్స్ సరే మీరు ఇచ్చారు, ఎన్వైరన్మెంట్ లో హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్ పేరెంట్స్ కి ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అని అంటే కంటిన్యూస్ గా కమ్యూనికేషన్ లో ఉండాలి అండ్ డైలీ సమ్ టైం మాట్లాడుకోవాలి. దట్ ఈస్ ద సింప్లెస్ట్ థింగ్. ఈ సంభాషణలో వాళ్ళకున్న ఆందోళన కానీ, వాళ్ళు ఏర్పరచుకోవాల్సిన యాటిట్యూడ్ కానీ, ఒక స్ట్రెస్కి, పర్సీవ్డ్ స్ట్రెస్కి మీరు మార్చచ్చు. మీ మాటలతో, మీ చేతలతో మీరు మార్చచ్చు. సో ఫస్ట్ దానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పేరెంట్స్ దాన్ని స్ట్రెస్గా అనుకోకూడదు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్. ఏంటంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ 10th 8th నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఈ వాట్ ఎవర్ ఐఐటీస్ ఆర్ మెడిసిన్ ఆర్ ఏదైనా కానీ కెరియర్ ప్లానింగ్, సీరియస్ కెరియర్ ప్లానింగ్స్. అండ్ ఆల్మోస్ట్ మీరు అన్నట్టు 12 hours స్టడీలో గడుపుతున్నారు. సో దాన్ని ఎలా మార్చొచ్చు, దాన్ని ఎలా కోప్ అవ్వచ్చు? ఫస్ట్ థింగ్ ఈజ్ అది అంత అలా చెయ్యాలి అని చూస్ చేసుకుంటున్నది చాలా వరకు పేరెంట్స్. పేరెంట్స్ ఎందుకు చూస్ చేసుకుంటున్నారంటే పక్కాళ్ళ పిల్లలు అలా చేస్తే తప్ప సీట్లు రాలేదు. సో ఇప్పుడు వీళ్ళ చాయిస్ అందుకు చేస్తున్నారు. అండ్ ఇలా సీట్లు వచ్చే కాలేజెస్కే పేరెంట్స్ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి అవి నెంబర్ ఆఫ్ కాలేజెస్ పెడుతున్నారు. సో ఎక్కడి నుంచి, హౌ డు వి గెట్ అరౌండ్, ఈ సైకిల్ని ఎలా బ్రేక్ చేయాలి, ఆర్ ఈ సైకిల్లో ఉంటూ కూడా మనం సేన్గా ఎలా ఉండాలి అని అంటే, మనం ఫస్ట్ వర్కప్ అయిపోకూడదు. వాళ్ళ యూనిట్ టెస్ట్లు రిపోర్ట్స్ చూసినప్పుడు, లేకపోతే టర్మ్ టెస్ట్లు చూసినప్పుడు, డైలీ టెస్ట్లు ఉంటాయి కొన్ని చోట్ల అయితే, వీటన్నిటికీ ఏం చెప్పాలంటే ప్రతి చైల్డ్కి తెలవాల్సింది ఏంటంటే యూ బీ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నువ్వేం చేయగలవో దాంట్లో బెస్ట్ చేయి. దట్ బెస్ట్ మైట్ నాట్ బీ ద బెస్ట్ ఇన్ ద సరౌండింగ్. అంటే నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తేనే నువ్వు బాగా చదివినట్టు కాదు.
నీ బెస్ట్ ఏంటి అనేది ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి. అది పేరెంట్ అండ్ చైల్డ్ మధ్యలో ఎక్స్ప్లోరేషన్. నేను ఇప్పుడు ఇలా ఉంటేనే ఇది, అలా ఉంటేనే అది అని ఐ కాంట్ లే డౌన్ దోస్ రూల్స్ ఫర్ యూ. కేస్ టు కేస్ బేసిస్ డిస్కస్ చేస్తాం. యాక్చువల్లీ మెనీ ఏ టైం నేను పిల్లలతో పేరెంట్స్ లేకుండా కొద్దిసేపు అండ్ పేరెంట్స్తో పిల్లలు లేకుండా కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతాను. అండ్ ఇప్పుడు ప్రీ టీన్స్ నుంచే టీనేజ్ బిహేవియర్, అంటే ఒకప్పటి టీనేజ్ బిహేవియర్ చూస్తున్నాం. 8 year olds 10 year olds, ఇదివరకు వెస్ట్లో చిల్డ్రన్ అలా చెప్పేవాళ్ళని అనేవారు. బట్ నేను ఇప్పుడు చూస్తున్నాను దట్ ఐఎమ్ నాట్ హ్యాపీ, ఐఎమ్ ఫీలింగ్ సాడ్ అండ్ యూ కాంట్ టాక్ టు మీ లైక్ దాట్. ఇట్లా చెప్తున్నారు పిల్లలు, పేరెంట్స్కి చెప్తున్నారు అండ్ మా దగ్గరికి వచ్చి ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. నన్ను ఎప్పుడు తిడుతూ ఉంటున్నారు, లేకపోతే నన్ను ఆడుకోనివ్వట్లేదు, ఇట్లాంటివన్నీ. నేను ఐ యూజువలీ టేక్ హిస్టరీ అండ్ ఐ స్పెండ్ దట్ ఎక్స్ట్రా టైమ్ విత్ ద పేషెంట్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చిన్న వాట్ ఎవర్ చిన్న వీటితోటి చిట్కాలతోటి చాలా వరకు పిల్లల్లో స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, హౌ టు కోపప్ ఇవన్నీ తగ్గించవచ్చు. అండ్ మీరు అన్న వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి యూ పాయింటెడ్ అవుట్ ఏంటంటే, ఎస్ బ్యాక్ ఇన్ దోస్ డేస్ కంపల్సరీ 1 hour గేమ్స్ ఉండేవి. అది చాలా స్కూల్స్లో ఇప్పటికి కూడా లేదు. అండ్ అది నేను చాలా సార్లు పొలిటీషియన్స్తో కూడా మాట్లాడాను, మేక్ ఇట్ మ్యాండేటరీ. 6 బయట ఆటలు ఆడుకోవటం సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మెంటల్ హెల్త్కే కాదు, అన్ని రకాలుగా పిల్లలు చురుగ్గా ఉండటానికి, హెల్దీగా ఉండటానికి అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను చాలాసార్లు చెప్పాను, రిపిటేటివ్గా ఉండొచ్చు, బట్ స్టిల్ ఐ వాంట్ మోర్ పీపుల్ టు నో దిస్. అవేర్నెస్ ఉండాలి. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 1/2 hour టీవీ చూసి ఫుడ్ తిని మళ్ళీ వాళ్ళని మిల్లో పడేస్తారు. చదువుకోవాలి, లేదంటే వాళ్ళు అడల్ట్స్తో కూర్చొని స్పెండ్ చేస్తారు, విచ్ ఇస్ నాట్ రైట్. 1.5 hour మినిమం వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళతో +-2 years వాళ్ళతోటి, మీ బిల్డింగ్లో లేకపోతే యాజ్ ఎ పేరెంట్ అది మీ బాధ్యత. ప్లే డేట్స్ అరేంజ్ చేసి వాళ్ళ బిల్డింగ్కి తీసుకెళ్ళి ఒకసారి వాళ్ళ పేరెంట్ని ఇక్కడ తీసుకురమ్మని, డైలీ వాళ్ళు 1.5 hour ఆడేలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేయటం పేరెంట్స్ బాధ్యత. ఇదొక్కటి జరిగితే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, పర్ఫార్మెన్సెస్, ఫ్యూచర్లో వాళ్ళ రిలేషన్షిప్స్, వాళ్ళ జాబ్ పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ కూడా బాగుంటాయి. దీస్ ఆర్ లైఫ్ స్కిల్స్. గేమ్స్లో నేర్చుకున్నంత బుక్స్లో నుంచి కూడా నేర్చుకోలేరు. దిస్ ఇస్ ఫర్ ష్యూర్. దట్ వాస్ అమేజింగ్ మ్యామ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.